సంక్రాంతికి వస్తున్నాం. చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా. ఫ్యామిలీ సినిమాలకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు, థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. సారీ బా, లవ్ యు బా. ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ స్టార్ గా తనదైన కథతో అన్ని రకాల ఎలివేషన్స్ ను పండిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటారు. నీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఎంత బాధలో ఉన్నవారైనా వెంకీ మామ సినిమా ఒకటి చూసినా చాలు ఫుల్ రిలాక్స్ అవుతారు. కొత్త పాజిటివ్ ఎనర్జీ ఆయన ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఈ నేపథ్యంలో కొంత గ్యాప్ తర్వాత తన మునుపటి ట్రాక్ ను పట్టాలెక్కించి ఫ్యామిలీ స్టోరీతో ఈ సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేసేందుకు సంక్రాంతికి వస్తున్నాము అంటూ మునుముందుకొచ్చారు. తెలుగులో మాట్లాడు. తెలుగులో మాట్లాడు. కాగా ఈ సంక్రాంతికి వస్తున్నాం చిత్ర ట్రైలర్ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ దిల్ రాజు తన స్వస్థలం నిజామాబాద్ లో ప్రేక్షకుల సమక్షంలో విడుదల చేశారు. ఇక్కడ గ్రాండ్ ట్రైలర్ ఈవెంట్ ను సినిమా బృందంతో కలిసి నిర్వహించారు. మరి ఇక ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేయగానే దర్శకుడు అనిల్ రావుపుడి స్టైల్లో కామెడియన్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ట్రైలర్ మెప్పించింది. మరి ఈ ట్రైలర్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలాంటి అంశాలు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. కాలేజ్లోనూ ఆఫీస్లోనూ మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాలకు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. ముందుగా ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ మాదిరిగా రొమాంటిక్, కామెడీ, యాక్షన్ అంశాలను జొప్పించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే విషయం ట్రైలర్లో స్పష్టంగా తెలుస్తోంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, వెంకటేష్ మధ్య కెమిస్ట్రీ హిలేరియస్ గా ఉందనే ఫీలింగ్ ట్రైలర్లో కనిపించింది. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్య పాత్రలో అల్లరి చేస్తూ కనపడటం, వెంకటేష్ ఆమెను సరదాగా ఆట పట్టించడం ఆకట్టుకుంది. ఇక మరోవైపు వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో మీనాక్షి చౌదరి వెంకీతో చనువుగా ఉంటూ ప్రియురాలి పాత్రలో మురిపించింది. ఈ క్రమంలో భార్య ప్రియురాలి తగువులాటలో వెంకీ నలిగిపోతూ నీవు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క అంటూ ఎదుటి ఆడవాళ్లను తిడితే మరో మహిళకు ఎంత ఆనందమో అంటూ వెంకటేష్ తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. అలాగే ప్రతి సినిమా రిలీజ్ కు ముందు టీజర్ ఉన్నట్టే ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. దయచేసి ఆ విషయాల్ని మీ పెళ్ళాలకు చెప్పకండి అనే డైలాగ్ చెప్పడంతో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు స్టైల్లో ట్రయాంగిల్ ఫ్యామిలీ స్టోరీతో ఈ సినిమా సాగుతుందనే చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఈ ఫ్యామిలీ స్టోరీతో పాటు మరొక క్రైమ్ స్టోరీ సినిమాలో భాగమైందని ట్రైలర్లో చూపించారు. ఇక ట్రైలర్ ముగింపులో హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీనే అంటూ సింబాలిక్ సక్సెస్ కాబోతున్నామనే కాన్ఫిడెన్స్ చెప్పేందుకు ప్రయత్నించారు. మొత్తంగా ఈ ట్రైలర్ తో సంక్రాంతికి రాబోయే సినిమాలో అద్భుతమైన కామెడీ ఎంటర్టైనర్ సన్నివేశాలు, 2.5 గంటల పాటు ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అంశాలు చాలా ఉన్నాయని, వెంకటేష్ మరొకసారి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో నటీనటులుగా హీరో హీరోయిన్లతో పాటు నరేష్, విటి గణేష్, సాయి కుమార్, సుధాకర్ గౌడ్ తదితరులు నటులు ఉన్నారు. సంగీత దర్శకుడిగా బీమ్స్ పాటలు అందించారు. ఇక ఈ చిత్రంలో మళ్ళీ రమణ గోగుల రీ ఎంట్రీ ఇచ్చిన అద్భుతమైన పాట పాడి తాను ఇంకా ఫామ్ లోనే ఉన్నానని ప్రేక్షకులకు గుర్తు చేశారు. ఓవరాల్ గా భారీ అంచనాల నడుమ మిగతా సినిమాలకు పోటీగా వస్తున్న ఈ చిత్రం థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. మరి హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే.